నమస్తే అండి. ఈరోజు మనం సింపుల్గా బీరకాయ కర్రీ చేసుకుందామండి. బీరకాయలు ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 5 అండి పోసుకొని పెట్టుకున్నానండి. బండి పెట్టానండి, స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో ముక్కలు వేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోద్దండి. ఉప్పు, పసుపు వేసుకోవాలండి. బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూడండి మగ్గిందండి. ఇంకొద్దిగా నీళ్ళు ఇంకాలండి. ఇంకిన తర్వాత కారం వేసుకోవాలండి. అప్పుడు చూడండి ఈ టైంలో వేసుకోవాలండి కారం. పచ్చిరొయ్యలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి బీరకాయ కర్రీ. కారం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. చిన్న టీ గ్లాస్ వేసుకోవాలండి. వాటర్ సరిపోద్దండి. కలుపుకొని మూత పెట్టుకొని వండుకోవాలండి. ఒకసారి చూద్దామండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మళ్ళీ దగ్గరికంట వండుకోవాలండి. చూడండి నూనె బయటకు వచ్చిందండి. ఇంకాసేపు వండాలండి. కొద్దిగా బాగా వండితే టేస్టీగా ఉంటుందండి. బాగా నూనె పైకి రావాలండి. 2 నిమిషాలు ఉందామండి మూత పెట్టి. చూడండి ఇలా తేలాలండి నూనె. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్టవ్ కట్టేసుకున్నామండి. చూడండి ఎంతో సింపుల్గా అయిపోయే బీరకాయ కర్రీ. ఈ రెసిపీ నచ్చితే నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.